మాటలకు చేతలకు పొంతన ఉండదు. పార్టీలకు పదవులకు సంబంధం ఉండదు. పైకి కనిపించేది ఒకటి. వెల్కమ్ టు మెగానెట్ టీవీ పక్కా లోకల్ ఏపీ. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు ఇవన్నీ కూడా నిండి శ్రీవారి సేవా సదన భవనం వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పందించారు. సెలవుల కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉందని ఆయన తెలిపారు. రికార్డు స్థాయిలో గురువారం 79,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారని చెప్పారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ అధికార యంత్రాంగం పనిచేస్తుందన్నారు. ఇక స్వామివారికి 45,125 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా 4.35 కోట్ల ఆదాయం లభించింది. మిడ్ పెన్నార్ ప్రాజెక్టులోని సౌత్ కెనాల్పై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా కెనాల్ మరమ్మతుల కోసం సుమారు 8.5 కోట్లు కేటాయించగా తాజా పరిస్థితిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఇరిగేషన్ ఎస్సీని కలిశారు. ఈ పనుల నాణ్యతపై దాదాపు 5 లక్షల మంది ప్రజలు ఆధారపడి ఉన్నారని, కాంట్రాక్టర్లు ఎక్కడా నాసిరకం పనులు చేయొద్దని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ సొంత ఇంటికి చేసినంత నాణ్యతతో ఐఎస్ఓ ప్రమాణాల ప్రకారం పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులు నాణ్యంగా జరిగేలా చూసేందుకు అధికారులు కూడా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మెయిన్ కెనాల్ మీరు డిస్ట్రిబ్యూటర్ ఇచ్చాడు. ఇంకా థ్యాంక్స్. ఎక్కడ మీకు తెలుసు, యూ కాంట్ ఆస్క్ ఎనీబడి. మేము యాచిస్తామంట. ఆల్ పార్టీస్ హావ్ కమ్. దిస్ ఇస్ ఫర్ యు. మీ అందరికీ ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు సౌత్ కెనాల్ మీద ఒక దృష్టి సాధించినాడు. అట్లనే ఆ గేట్ల విషయంలో కూడా రాష్ట్రమై అన్నమయ్య దీంట్లో కూడా గేట్లు కొట్టుకుపోయినాయి. అంటే ఏ పొద్దు గ్రీసు పెట్టిన రోజు లేదు. మరి రామానాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మా రాజకీయ నాయకులపై విన్నపం చేసుకుంటే గేట్లకు 5,10,00,000 శాంక్షన్ చేసినారు. కొత్త సౌత్ కెనాల్ డెవలప్ చేసి సిల్ట్ అంతా తీసేదానికి 1,10,00,000 ఇచ్చారు. మరియు బ్రాంచ్ కెనాల్ను కూడా రిపేర్ చేసేదానికి 2 కోట్ల చిల్లర ఇచ్చినాడు. కాబట్టి దగ్గర దగ్గర మనకు 8.5 కోటి వచ్చింది. మేము ఎందుకు వచ్చినామంటే ఈరోజు కాంట్రాక్టర్లు, మామూలు కాంట్రాక్టర్ అంటే లావాదేవీలు ఏంటంటూ ఉంటాయి, కానీ ఈ విషయంలో మేము చెప్పేది ఒకటే. కాంట్రాక్టర్లు ఒకవేళ 2, 3, 4 ఉంటారు. నాసిరకం పనిచేసి పోతే రైతాంగం 3 మండలాల్లో నాకు తెలిసి 1,20,000 మంది రైతాంగం ఉంది. 1,20,000 ప్లస్ 4 వేసుకున్నా కానీ ఒక 5 లక్షల మంది ఇదవుతారు. కాబట్టి మేము ఎస్సీ గారిని వాళ్ళ స్టాఫ్ని అడిగింది ఏమంటే, సార్ ఈసారికి ఐఎస్ఓ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం ఉండాలా, రూపు తెగిపోతే మళ్ళీ వేసే పరిస్థితులు లేరు. ఎప్పటి లేని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ తీవ్ర విమర్శలు చేశారు. ఇకపై భూమన టీటీడీ మాజీ చైర్మన్ హోదాను వాడకూడదని డిమాండ్ చేశారు. త్వరలోనే భూమన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. గంజాయి తాగించి వైసీపీ కార్యకర్తలతో టీటీడీపై ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారని ఆరోపించారు. తిరుమల క్యూ లైన్లలో ఫ్యాన్లు పనిచేయకపోతే టీటీడీ చైర్మన్కి ఏం సంబంధమని ప్రశ్నించారు. పనిపాట లేకుండా టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భూమన కాళకేయ భాషలో మాట్లాడుతున్నారని విమర్శించారు. గోవిందా గోవిందా గాని పడితే కొద్దిగా తగ్గించండి గోవిందా. తిరుమల క్షేత్రాన్ని పవిత్రంగా చూస్తున్న హిందువుల మనోభావాలు గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ధార్మిక సంస్థ అనేటటువంటి ఆ ముద్రని చెరిపేసి దాన్ని ఒక వ్యాపార సంస్థ, ఒక కుటుంబ ప్రైవేట్ కంపెనీగా మార్చుకొని ధార్మిక విలువలు, అక్కడ ఉండేటటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు,
స్వామి తాలూకా సేవలు కానివ్వండి, స్వామి తాలూకా ప్రతిష్టను కానివ్వండి, స్వామి తాలూకా ఔన్నత్యాన్ని కానివ్వండి, దేశ విదేశాల్లో స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి ఉండేటటువంటి ఆదరణ కానివ్వండి, ఆరాధ్య భావన కానివ్వండి, ఇవన్నీ కూడా నాశనం చేయాలి. ఇవన్నీ కూడా పూర్తిగా తుడిచివేయాలి. తుడిచివేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్లో వెంకటేశ్వర స్వామి ఔన్నత్యాన్ని కాలరాయిస్తే, హిందువుల మనోభావాలు గాయపరిస్తే, అక్కడ భక్తులకి సౌకర్యాలు లేకుండా చేసేస్తే, తిరుమల పవిత్రతని భగ్నం కలిగిస్తే, మంట కలిపితే ఇక హిందువులు ఎవరూ రావడం మానేస్తారు. ఇది గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తాలూకా ఇలాంటి పుణ్యక్షేత్రంలో 1కి 2 పర్యాయాలు చైర్మన్గా చేసినటువంటి ఒక పెద్ద మనిషి మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా పదే స్వామివారి ప్రతిష్టని దిగజార్చే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ కాలకేయుల బ్యాచ్ ఒకటి ఉంది. ఈ కాలకేయుల బ్యాచ్ మొత్తం అలా స్వామివారి ప్రతిష్ట మీద, హిందూ ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద దాడి ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. అయితే ప్రజలు మేల్కొని 2024లో 11కి వాళ్ళని సమాప్తం చేసి ఇంట్లో కూర్చోపెట్టినా కూడా ఇంకా ఏమాత్రం భయము భక్తి లేకుండా, దేవుడంటే మినిమం భక్తి లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఇప్పటి వరకు ఎంతోమంది స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లుగా చేశారు. అలా చేసిన వారు ఎవ్వరు కూడా ఆ పదవి కాలం అయిపోయిన తర్వాత ఎప్పుడూ కూడా వాళ్ళు రాజకీయంగా ఈ టీటీడీ మాజీ చైర్మన్ అనే పదాన్ని ఎవరూ కూడా ఉపయోగించుకోలేదు. ఇలాంటి ముసుగు తొలగింది, ఒక్కొక్క లొసుగు బయటపడుతుంది. ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో భరోసా పార్టీ అధ్యక్షుడు పాస్టర్ డాక్టర్ ధారా అభినయ్ దర్శన్పై జరిగిన దాడి కేసులో పోలీసులు ఊహించని నిజాలు బయటపెట్టారు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వాలనే ఏకైక ఉద్దేశంతో అతనే ప్లాన్ చేసి తనపై దాడి చేయించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రజలను పోలీసులను వెర్రివాళ్లను చేద్దామని చూసిన ఈ కిలాడి అభినయ్ దర్శన్ అసలు భాగవతంపై మెగా9 టీవీ స్పెషల్ స్టోరీ. తనదైన నటనతో డ్రామాకు తెరతీసి ఫేమస్ అయిపోదామనుకున్న ఒక కిలాడి అడ్డంగా బుక్కయ్యాడు. పాడేరు ఏజెన్సీ పరిధిలోని జీకే వీధి మండలం ముండిగెడ్డ వద్ద మే 18న 4 ముసుగు దొంగలు తనపై దాడి చేశారంటూ అభినయ్ దర్శన్ స్వల్ప గాయాలతో హాస్పిటల్లో చేరాడు. ప్రభుత్వంపై బురద చల్లటానికి ఈ నాటకానికి తెరలేపాడు. అయితే పోలీసులు తనదైన శైలిలో దర్యాప్తు చేయడంతో ఇది అతనే స్వయంగా చేయించుకున్న సెల్ఫ్ అటాక్ డ్రామా అని తేలిపోయింది. ఈ క్రమంలోనే ఇతని పాత క్రిమినల్ హిస్టరీ మొత్తం ఇప్పుడు బయటపడింది. కడప నగరంలోని ప్రకాష్ నగర్ కు చెందిన అభినయ్ దర్శన్ యానిమేషన్ ఇంజనీరింగ్ చదివాడు. 2011లో ఓ యువతిని భారీగా కట్నకానుకలు తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు యూనియన్ బ్యాంకులో ఉద్యోగం రావడంతో హైదరాబాద్ మణికొండకు మారాడు. తనకు సినిమాలో అవకాశాలు వస్తాయంటూ భార్యను నమ్మించి ఆమె పేరు మీద భారీగా అప్పులు చేయించాడు. భార్యకు తెలియకుండా ఆ డబ్బునంతా హైదరాబాద్లో తన వ్యక్తిగత విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఆమెను అప్పుల ఊపిలోకి నెట్టేశాడు. కడపకు బదిలీ అయిన తర్వాత తాను మారిపోయానని, పాస్టర్గా సేవ చేసుకుంటానని నమ్మించి భార్యతో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో మళ్లీ లోన్లు ఇప్పించాడు. ఆ డబ్బుతో వివిధ జిల్లాలో పాస్టర్గా తిరగటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే విజయనగరంలో ఓ యువతితో వివాహితర సంబంధం పెట్టుకుని 2021లో ఆమెను లేపుకెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. దీనిపై విచారించిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలిసాయి. అంతకుముందే విజయవాడలో కూడా మరో మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత విడిపోయాడని మొదటి భార్య పోలీసులకు వివరించింది. తన తప్పులను గుట్టురట్టు చేసినందుకు విజయనగరం యువతి తల్లిదండ్రులను చంపేస్తానంటూ అభినయ్ బెదిరింపులకు దిగాడు. వారి ఇంటికెళ్లి గొడవ చేయడంతో విజయనగరం 1 టౌన్ పోలీసులు ఇతనిపై సెక్షన్ 506, 509 ఐపీసీ కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇటు కడపలోను మొదటి భార్య ఫిర్యాదుతో చిన్నచౌక పోలీస్ స్టేషన్లో ఇతనిపై, ఇతని కుటుంబ సభ్యులపై సెక్షన్ 498A, 494 ఐపీసీతో పాటు వరకట్న నిషేధ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ప్రస్తుతం కోర్టు పరిధిలో విచారణలో ఉన్నాయి.
ఇంత నేర నేపథ్యం పెట్టుకుని ఇప్పుడు రాజకీయ అరంగేట్రానికి తెరలిపాడు. భరోసా పార్టీకి వ్యవస్థాపకుడిగా చెప్పుకుంటూ చేంజ్ పీపుల్స్ ఫ్యూచర్ అని మరో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం క్రైస్తవుల నుంచి తలా ₹10 విరాళం ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో అకౌంట్ నెంబర్లు పెట్టి వసూలుకు దిగాడు. అభినయ్ మహారాష్ట్ర అనే పేరుతో సోషల్ మీడియాలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీడియోలు పెడుతూ హడావిడి చేశాడు. ఆ పబ్లిసిటీ పిచ్చితోనే చివరకు తనపై తానే దాడి చేయించుకుని అడ్డంగా దొరికిపోయాడు. పాస్టర్ వృత్తిని సామాజిక సేవను అడ్డం పెట్టుకుని పెళ్లిళ్ల పేరుతో మహిళలను మోసం చేస్తూ విరాళాల పేరిట దందాలు చేస్తున్న ఈ కిలాడీ పాస్టర్ భాగోతం దాడి డ్రామాతో పూర్తిగా బట్టబయలైంది. కేవలం వ్యక్తిగత ప్రచారం కోసమేనా, లేక రాష్ట్రంలో అనవసర రాద్ధాంతం సృష్టించి ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీసేందుకు దీని వెనుక ఏదైనా రాజకీయ శక్తుల కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అసలు నిజాలు బయటపడాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. తిరుపతి జిల్లా ఇరంగారిపల్లి సమీపంలో పురాతన అమ్మవారి విగ్రహం లభ్యమైంది. గ్రామానికి సంబంధించి గుంత తవ్వుతుండగా విగ్రహం ప్రత్యక్షమైంది. దీంతో గ్రామస్తులు అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమలతో అమ్మవారిని అలంకరించారు. ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ అమ్మవారు సింహంపై కూర్చుని దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చారు. అక్కడ కొద్దిగా ఉండేది లేదా బయట వచ్చేస్తుంది దిగదు. చేతులు కింద పెట్టండి. తిరుపతి జిల్లా మంగంపేటలో చలో ఏపీ ఎండిసి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా జరిగిన సమావేశంలో కొందరు బయట వ్యక్తులు ఒక ఎక్స్పోర్ట్ కంపెనీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేశారు. దీన్ని మిషన్ను లారీ యజమానులు తీవ్రంగా ఖండించారు. మంగంపేట మిషన్ లారీ యజమానులపై పరోక్ష ఆరోపణలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేను ఎంప్రదా కంపెనీలో గత 10-15 సంవత్సరాల నుంచి లేబర్ మేస్త్రిగా పనిచేస్తున్నాను. కంపెనీ ద్వారా దగ్గరగా 600 మంది కార్మికులు మేము అక్కడ వర్క్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ అక్కడ పనిచేసే కార్మికులేను. మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఎంప్రదాని నిందిస్తూ కొంతమంది మాట్లాడారు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వల్ల మా కార్మికులకి బాధ తగిలి ఇంతమంది రావడానికి కారణము, ఈ మీటింగ్ జరగడానికి కారణము అది విశేషము. దీనిపై మా కార్మికులకి వాళ్ళ ఇంట్లో సొంత వాళ్ళకంటే ఎక్కువగా మమ్మల్ని వాళ్ళు చూశారు. మా కుటుంబ అవసరాల కోసం ఆర్థికంగా కానీ, పెళ్లిళ్ళకి కానీ, చావులకు కానీ, గుళ్ళకు కానీ ప్రతి ఒక్కటికి మాకు తోడు నీడగా అండగా ఉన్నటువంటి కంపెనీపై ఇటువంటి దుష్ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకి సహకరించిన వాళ్ళపై చట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మంగంపేట లారీలు మిషన్లు ఓనర్లకు తరఫున మేము మాట్లాడుతున్నాను. కేసులు నా పేరు. మేము ఎంప్రదా కంపెనీ కానీ, జింపెక్స్ కంపెనీ కానీ, ఎనీ కంపెనీ అందరికి ఈక్వల్ గా మా మిషన్లు లోడింగ్ చేస్తున్నాయి. ఏ కంపెనీకి మేము ఒత్తాస పలకల, ఏ కంపెనీకి మేము ఫేవర్ గా మేము లేము. ఏపీ మిషన్లు వాళ్ళు చెక్ చేసి మిషన్లు పైకి పంపిస్తారు. ఏ కంపెనీకి లోడింగ్ ఉంటే ఆ కంపెనీకి రోజుకు 2 మిషన్లు 3 మిషన్లు వాళ్ళు పంపిస్తే పర్మిషన్ ఇస్తే మా మిషన్లు పోయి లోడింగ్ చేస్తాయి. మాకు ఎలాంటి బయర్స్ నుంచి మాకేం లబ్ధి పొందింది లేదు. మేము వాళ్ళకి ఫేవర్ గా మేము చేసింది లేదు. మిల్లర్లకు ఒక రేటు, ఒక సంస్థకు ఒక రేటు కట్టిస్తున్నారనే ఆరోపణలు మాత్రం చేశారని చెప్పి వాళ్ళు అంటున్నారా? దానిపైన రేటు వ్యత్యాసం అనేది ప్రభుత్వం ఉంది, ప్రభుత్వానికి తెలుపుకోవాలా. కోర్టుకి ఆల్రెడీ హైకోర్టుకి వేశారు, అక్కడ పరిష్కారం చేసుకోవాలి. కానీ అవి కోర్టులో పెట్టుకొని బయట మాట్లాడడం తప్పు. నేను ఎంప్రదా కంపెనీలో అనంతపురం జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆనంద్ ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఊడేగూడెంలో నిర్వహించిన ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా భూ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాను భూ సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాసులు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ ప్రధానంగా ఈ నియోజకవర్గంలో కొన్ని రెవెన్యూ పరమైనవి, పాలనా పరమైనవి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి సార్. ప్రధానంగా మనకు 20,000 ఎకరాలకు పైగా ఇసుక మేటలు, ఇసుక దిబ్బలు విస్తరించిన ప్రాంతం ఇది. ఎడారి అయిపోతా ఉందని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంలో గతంలో 14-19 మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కార్యక్రమాల ద్వారా కొంత ప్రయత్నం చేశారు. కానీ అది సరిపోదు. ఈ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్నమైన విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేస్తా ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ మధ్యనే ఒక రిపోర్ట్ కూడా వచ్చింది సార్. ఆ రిపోర్ట్ కూడా మీకు ఈరోజు నేను అందజేస్తాను. ఎట్లా విస్తరిస్తా ఉంది అనేది వాళ్ళందరూ చాలా సైంటిఫిక్ గా స్టడీ చేసి మరి రిపోర్ట్ తయారు చేశారు. ఇక్కడ జిల్లా వ్యాప్తంగా లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి థర్స్డే ప్రతి ఒక్క తహసీల్దారు ఒక్క విలేజ్ ని సెలెక్ట్ చేసుకొని ఆ విలేజ్ లో 4 సార్లు విజిట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో కూడా లాస్ట్ ఒక 2 వారాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. 32 గ్రామాల్లో ఇప్పుడు వరకు 2 విజిట్లు తహసీల్దార్ చేయడం జరిగింది. దాంతో భాగంగా ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో కూడా అంటే అది ఒక వర్స్ బట్టి ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ ఒక నెల తీసుకొని దానిలో కనీసం ఒక గ్రామానికైనా కలెక్టర్ చేసి ఆర్డీఓ కూడా క్షేత్రస్థాయిలో వచ్చి అక్కడ ఉన్న గ్రీవెన్సెస్ ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరుగుతున్నాయని చెక్ చేసుకోవడం కోసం చేయమని చెప్పి కూడా గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. దాని మేరకు ఈ రోజు పుట్టగొలం గ్రామంలో రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మనం రాబోయిన నెక్స్ట్ ఒక సంవత్సర పీరియడ్ లో మనకు ఇంతకు ముందు మనం రెవెన్యూ గ్రీవెన్సెస్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. దాంతో దీన్ని కంపేర్ చేస్తే తేడా ఏంటంటే అప్పుడు మనం గ్రామానికి వెళ్ళి గ్రీవెన్స్ తీసుకొని మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్ లో లేదంటే ఆర్డీఓ ఆఫీస్ లో వెళ్ళి సాల్వ్ చేయడం ఆ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు మనకు రీసర్వే సుమారుగా 50% పైన జిల్లాలో అయింది. అదే కాకుండా మిగిలిన గ్రామాల్లో కూడా రాబోయే నెక్స్ట్ ఒక సంవత్సరంలో రీసర్వే కంప్లీట్ చేస్తామని అనుకున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతుల ఆందోళన ఉధృతంగా మారింది. రొయ్యల కొనుగోలు ధరలు పడిపోవడం, ఫీడు, సీడు కంపెనీల దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై రొయ్యలను పారబోసి నిరసన తెలిపారు. ప్రాసెసింగ్ యూనిట్లు సిండికేట్గా మారి కిలోకు 50 వరకు దోపిడీ చేస్తున్నాయని ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీడ్ ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆక్వా సాగుకు క్రాప్ హాలిడే ప్రకటించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చేపలకు కొంటే 500 వెయ్యి అయిపోతుంది సార్. అడ్మిన్ చేయండి, అడ్మిన్ చేయండి, అడ్మిన్ చేయండి. ప్రభుత్వం వెంటనే
ప్రభుత్వం వెంటనే బీడీ కంపెనీలు ఏకపక్ష నిర్ణయాలు వెంటనే అతి దారుణంగా కేజీకి 50 రూపాయలు తగ్గించేసి సరుకులు మేము కొనలేమనే పరిస్థితికి వచ్చారంటే ఇది చాలా దుర్మార్గం చర్య. దీనికి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఇలాగే గతంలో కూడా ఫీడ్ రేట్లు పెంచేయటం చెప్పా చేయకుండా ఎవరికి దృష్టిలో లేకుండా ఇటు ప్రభుత్వం దృష్టిలో కూడా లేకుండా పెంచేయటం, అలాగే ఈ యొక్క ప్రాసెసింగ్ బ్రాండ్లు సిండికేట్ మాదిరి తయారయ్యి గత 30 సంవత్సరాల నుంచి ఇదే విధానం అవలంబించి సిండికేట్ మాదిరిగా దోచేస్తున్నాయి. వాళ్ళకి అవసరమైనప్పుడు 10 రూపాయలు పెంచుతారు, అవసరం లేనప్పుడు 50 రూపాయలు తగ్గించేస్తారు, సరుకు ఎక్కువ వచ్చినప్పుడు రేట్లు తగ్గించేస్తారు. ఇలాగా వాళ్ళందరూ 100 మందో 120 మందో ప్లాంట్ వాళ్ళందరూ అసోసియేషన్ కాబట్టి వెంటనే అందరూ ఒకటే మాట మీదకి వచ్చేసి ఈ రకంగా రైతుల దగ్గర దోచుకుంటున్నారు. ఈ విధానాన్ని అరికట్టమని ఎన్నోసార్లు మన ప్రభుత్వం తీసుకెళ్ళాం. ఈ రోజు మేము ఒకటి అడుగుతున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే దాని మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఆ రోజు మా రైతులకు హామీ ఇచ్చిన లోకేష్ గారు కానీ వీరందరూ ఏదైతే రైతుల కోరికలు ఉన్నాయో అవి చిన్న కోరికలు. సబ్సిడీ అనేది ప్రభుత్వం ఇచ్చిన హామీ, అది ఇంకా కొంతమంది రైతులు రావాలి, అది వెంటనే అమలు చేసి ఆ రైతు యొక్క బాధను తీర్చండి. ఏదైతే రైతు 15 సంవత్సరాల కిందట 100 కౌంట్ 250 రూపాయలు ఆ రోజు ఇదే రేటు ఉండి, ఆ రోజు మేత బస్తా 1500 ఉండి, ఆ రోజు కూలీ వల కూలీ 400 రూపాయలు, డైలీ వచ్చి కూలీ 400 రూపాయలు. మరి ఈ రోజుని 15 సంవత్సరాల తర్వాత అదే మేత బస్తా 2700, అదే కూలీ 800. ప్రతి వస్తువు 10% నుంచి 100% పెరిగింది. అది వైఎస్ జగన్పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ తన ప్రెస్ మీట్లో రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం సొంత డబ్బా కొట్టుకుంటున్నారని, కూటమి ప్రభుత్వంపై బురద జల్లారని మండిపడ్డారు. జగన్ది ఫ్యాషనిజం, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అని విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 43,000 కోట్లు దోచుకునేందుకే సిబిఐ, ఈడీలు 11 ఛార్జిషీట్లు వేశాయన్నారు. విచారణ జరగకుండా జగన్ కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజలు అధికారం ఇస్తే వ్యవస్థలను అతలాకుతలం చేసి జగన్కు ప్రతిపక్ష పాత్ర పోషించే అర్హత కూడా లేదని యనమల రామకృష్ణ చేశారు. రాష్ట్రానికి సంబంధించిన విషయం కానీ లాభకరమైనటువంటి విషయం ఏది చెప్పలేదు. ఎంతసేపు తన సెల్ఫ్ డబ్బా, చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, కూటమిని తిట్టడం, ఇదే మాటలు మాట్లాడాడు తప్ప లేకపోతే తన కుటుంబాన్ని పొగుడుకోవడం, తనను తాను పొగుడుకోవడం కార్యక్రమాలు చేశాడు. ఆ మాట్లాడే విధానం ఒక ప్రధాన ప్రతిపక్షంగా మాట్లాడేటువంటి విధానంలో మాట్లాడలేదు. ఒక ఫ్యాక్షనిస్టు, ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి నాయకుడిలా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ప్రతిపక్షానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ప్రతిపక్షం ప్రజల గురించి పనిచేయాలి, రాష్ట్రం గురించి పనిచేయాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటే చెప్పాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా, కూటమి ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం అనేటువంటి రాజకీయాల్లో ఒక కొత్త పాత్రను పోషిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది సరి అయినటువంటి విధానం కాదు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి. జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాడు, నేను చాలా గొప్పవాడిని, అది చాలా మంచి కుటుంబం, నేను చాలా బుద్ధిమంతుణ్ణి, చాలా నీతివంతుణ్ణి అనేటువంటి విధానంలో ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన స్పీచ్లోనూ ఉంది, ఆయన ప్రెస్ మీట్లో. ఒక్కసారి ఆయన చరిత్రకి వెళ్లే ముందు వాళ్ళ ఫ్యామిలీ చరిత్రకి వెళ్తే అర్థమవుతుంది అసలు ఫ్యామిలీ ఎటువంటిది. పలమనేరు అభివృద్ధిలో ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ ఓ మైలురాయి అని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ మార్కెట్ నిర్మాణానికి భూహద్దులను అధికారులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. 33 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ మార్కింగ్ కార్యక్రమంలో వెటర్నరీ యూనివర్సిటీ మార్కెటింగ్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కాదు బాబు, నువ్వు జైలా సర్వే చేసినప్పుడు ఎవరు రవి ఉన్నాడు, అతను చేసింది సర్వే ఇప్పుడు మీరు తీసుకున్నాడు ఇది అంటున్నారు కదా, కానీ ఇప్పుడు మనం పెట్టినది ఇక్కడ ఈ ట్రయాంగిల్ పెట్టి మన దానికి ఇది రాదు సార్, మరి తీసేసే ఇది రాదు. ఎందుకంటే ఈసీ గారి లెవెల్లో డిస్కషన్ జరిగింది. ఖచ్చితంగా మనం స్టేట్స్ నుంచి 60 ఫీట్ డిస్టెన్స్ ఉండాల్సింది అనేసి వదిలిపెట్టారు. ఓన్లీ ట్రయాంగిల్ పెట్టి మార్చాలి అంతే. వెనక పక్క పోవాలంటే ఇబ్బంది కదా. ఫారం ప్లాట్స్ ఉన్నాయి సార్. ట్రయాంగిల్ పెట్టి యాడ్ చేయాలి.
అప్పుడు ఎక్స్టెంట్ తగ్గుతుంది. ఇదంతా ఎక్స్ట్రా ఉంది కదా, ఇక్కడ 10 ఎకరాలు 13 ఎకరాలు సెంట్ వదిలేశారు. ఇక్కడ 2 ఎకరాలు 13 బ్యాలెన్స్ ఉండాలి. ఇక్కడ 10 చూపించారు. బట్ అందుకనే ఏమో ఇక్కడ బస్ ఏం చేశారంటే ఈ 15 ఎకర్స్ ఈ రోజు ఫైనల్ ఇప్పుడు అది మనకి వెబ్ ల్యాండ్ ఇంకా పోతుంది కదా, అదొకటి కాదులే. మనకు సైట్ మీకు అప్రాక్సిమేట్ గా తెలుసుకుంటే సైట్ వచ్చేస్తే మళ్ళీ వెబ్ ల్యాండ్ లో మనకు కావాల్సింది సబ్ డివిజన్ చేసేసి వెబ్ ల్యాండ్ లెక్క ఎక్కించేసి సార్. ఫస్ట్ మనం వెబ్ ల్యాండ్ లెక్క ఎక్కించేయాలి మొత్తం ఎక్కిస్తాం. 870 ఎకరాలు మళ్ళీ చేయలేమో మనకు అప్రాక్సిమేట్ గా తెలిసిపోతుంది కదా. అప్రాక్సిమేట్ గా తెలిస్తే వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. మార్కెట్ కమిటీ వాళ్ళు దాన్ని ఎట్లా సార్ మీరు కూడా ఉన్నారు మైన్ లేకపోతే ఎట్లా సార్. హాఫ్ అన్ అవర్లో నేను ఇన్స్ట్రుమెంట్ తెప్పిస్తున్నా, రోవర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాము. చూసుకునేసేసి ఈవినింగ్ లోపల దీని ఫైల్. జమ్మలమడుగులో మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి తన స్వగ్రామం దేవగుడిలో కీలక సమావేశం నిర్వహించారు. గండికోట ముంపు గ్రామాల ప్రజల సమస్యలు, ఆర్టీపీపీ ఉద్యోగుల సమస్యలు, రాజోలి జలాశయం స్థితిగతులపై లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని ఆది నారాయణ తెలిపారు. అలాగే జమ్మలమడుగులో ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు ఉన్నత పదవులు అనుభవించినా తమ సొంత గ్రామాలను కూడా అభివృద్ధి చేసుకోలేదని ఆది నారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. సమాధి కడతాం స్థానిక ఎలక్షన్లలో మేము ఎంపీ కూడా గెలిచాలా, మీకు ఆ ఎంపీ స్థానం పోగొట్టాలి. ఇది రాజకీయం. నేను ఈ పనులు జరిగినప్పుడు నాకేం పదవి ముఖ్యం. నాలుగోసారి నాకు వయసు కూడా 67వ సంవత్సరంలో ఎంటరైనా నాకు ప్రజల యొక్క సమస్యల కోసం నేను రాజీనామా చేస్తాను. రేపు కూడా నేను మాట్లాడతాను. రేపు లోకేష్ కూడా ముందర చర్చ పెడతా. రాజోళ్ళు వస్తామని రమ్మని, ఆర్టీపీ కూడా వస్తామని రమ్మని. గండికోటలో నాన్నే ఉన్నారు. అక్కడే కొండాపురం మండలం తాళపుత్రుడు ప్రాంగణంలోనే రేపు కార్యకర్తల మీటింగ్. ఆ దాంట్లో గ్రీవెన్స్లో కూడా ఇవన్నీ రైట్ చేస్తాము. ఎందుకు అడగం మేము? మా రైట్ని ఎందుకు కాపాడుకోము? రాజకీయాలు అంటే అందరినీ కలుపుకుంటూ అందరి అవసరాలు తీర్చుకుంటూ అభిమానంతో పోతే రాజకీయం. ఈ మాదిరి మోసము, అబద్ధము, అకస్తం కాదు మాట్లాడాల్సింది. నీతివంతంగా మాట్లాడాలి. ఎస్ఆర్బీసీ అయిపోవాలి, గండికోట కూడా నిధులు ఇవ్వాలి. ఇవన్నీ చేసే బాధ్యత మాది. పులివెందులోని ఎర్రమల్లి చెరువుకు కదిరి దగ్గర నుంచి ఎలక్షన్లలో ఆగస్టులో చెప్పిన మాట మేరకు నీళ్ళు విడుదల చేసిన ఎర్రమల్లి చెరువు క్రమం అందరినీ ఉంటుంది. సెట్ చేసుకోవచ్చు. కనీసం అవగాహన. రేపు ఎంపీ గెలిచేదాని కోసం పూర్తి స్థాయిలో లోకల్ బాడీ ఎలక్షన్లలో మేము ఒక టీం నెట్వర్క్ చేసి అభివృద్ధి జరిగినది చెప్తూ, అభివృద్ధి చేయబోది చెప్తూ, వాళ్ళ తప్పులు చెప్తూ చేయడమే రాజకీయం. ఇందుకోసమే ఈ మీటింగ్, ఈ ప్రెస్ మీటింగ్. తన ఊళ్ళో ఏర్చనేవాడు, తన ముందర ఉండే శనకేశ్వర స్వామి టెంపుల్ పట్టించుకునేవాడు, తన ఇంటి ముందర నేషనల్ రోడ్డు క్లియర్ చెప్పేవాడు, ఏమి చేయలేడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేసి కూడా ఏదో నేను సూది చెక్కినా వాళ్ళ చిన్నమ్మకు, వాళ్ళ చిన్న ఆయన కొడుకు సూది చెక్కి పెట్టాడు. మా ఇంట్లో నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ, శివనాథ్ రెడ్డి ఎమ్మెల్సీ, శివనాథ్ రెడ్డి జెడ్పీటీసీ, భూపేశ్ రెడ్డి. రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా నైన్ టీవీ.